హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ చూసేద్దామండి. సో శారీ మొత్తం ఇలా వైట్ వచ్చేసింది అనమాట. సో బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఇచ్చేసాడు. సో మనం దీనికి బ్యాక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా పెట్టేసామన్నమాట. సో ఇందులో కాంట్రాస్ట్ తీసుకోవడానికి ఏం లేదండి, ఓన్లీ గోల్డ్ మాత్రమే. సో అందుకని చెప్పేసి ఇలా షో బటన్ అయితే హైలైట్ చేసేసామన్నమాట. ఇలా హై నెక్ కొద్దిగా ఓవెల్ ఇచ్చేసాము. సో ఇలా షో బటన్స్ బ్యాక్ ఓపెన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ షేప్ ఇచ్చేసామండి. సో ఫుల్ హ్యాండ్స్ అనమాట, ఇది లెంతీ హ్యాండ్స్. సో పైన వచ్చేసి పఫ్ ఇచ్చేసామన్నమాట. సో ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కొద్దిగా మనము ఎక్కించుకోవడానికి ఫ్రీగా ఉండాలని చెప్పేసి కొద్దిగా లెంత్ అయితే పెట్టేసాము. సో ఇక్కడ వచ్చేసి షో బటన్ అయితే ఇచ్చేసామన్నమాట. సో ఇలా అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పేసి ఫినిషింగ్ అయితే చాలా మంచిగా వచ్చేసిందండి. చాలా నీట్ ఫినిషింగ్ తో అయితే వచ్చేసింది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది అనమాట శారీ. సో అనదర్ బ్లౌజ్ అండి. ఇలా పాన్ షేప్ అయితే ఇచ్చేసాము. చిన్న డోరీ, చిన్న హ్యాంగింగ్ అయితే కోన్ హ్యాంగింగ్ అయితే ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ అయితే పెట్టేసాము అనమాట. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా చిన్న ఫ్లవర్ అయితే వచ్చేసిందండి. సో థ్రెడ్ పైపింగ్ చేసేసాము. ఇలా పఫ్ స్లీవ్ అయితే ఇచ్చేసాము అనమాట ప్రతి ఒక్కదానికి. నెక్స్ట్ వచ్చేసి స్కాలప్ అండి. ఎక్కడ చూసినా స్కాలప్ కట్ వర్క్ ఇదైతే చాలా రన్నింగ్ లో ఉంది కదా. సో ఇది గ్రీన్, పాచి గ్రీన్ శారీకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు అనమాట. సో ఇలా స్కాలప్ చూస్తున్నారు కదా, ఎంత నీట్ ఫినిషింగ్ తో అయితే వచ్చేసింది. ఇలా చిన్నగా డోరీ ఇచ్చేసి హ్యాంగింగ్ వచ్చేసి ఫ్లవర్స్ అయితే ఇచ్చేసామండి. సో నెక్స్ట్ ఫ్రంట్ కూడా యాజ్ యూజువల్ కట్ వర్క్ అయితే పెట్టేసామన్నమాట. ఈ కట్ వర్క్ ఈ బ్లౌజ్ కి ఎందుకు ప్రిఫర్ చేసామంటే, సో మనకి హ్యాండ్స్ ప్యాటర్న్ లో ఇలా ఇచ్చాడు కదా, ఇక్కడ కట్ వర్క్ ఇచ్చేసాడు అనమాట. ఈ కట్ వర్క్ ని బేస్ చేసుకుని ఇంకా నెక్స్ట్ వేరే ఏది ప్యాటర్న్ పెట్టినా దీనికి సెట్ అవ్వదు. సో ఇలా కట్ వర్క్ అయితే బాగుంటది అని చెప్పేసి ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చేసాము. బ్యాక్ ఓపెన్ అనమాట యాజ్ యూజువల్. వీళ్ళైతే ఇలా అప్ పఫ్ అనేది చిన్న పఫ్ అయితే బ్యాక్ నెక్ షేప్ అనమాట. సో బ్యాక్ హై నెక్ ఇచ్చేసి ఇలా టెంపుల్ విత్ బిగ్ స్కాలప్ అండి. సో నెక్ షేప్ అయితే చాలా మంచిగా వచ్చేసింది. సో ఫ్రంట్ అయితే చిన్న షేప్ ఇచ్చేసాం అనమాట. ప్రిన్స్ కటింగ్, ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చేసాము. నేను ఆల్రెడీ ఇవి కొన్ని రీల్స్ చేశా కదండి, సో అందులో వేసుకున్నాను. ఫిట్టింగ్ అయితే చాలా మంచిగా వచ్చేసింది అనమాట. సో అనదర్ బ్లౌజ్ హల్టర్ కాలర్ అండి విత్ స్కాలప్ డిజైన్ తో ఓపెన్ ఇచ్చేసామన్నమాట. బ్యాక్ ఓపెన్, ఇలా బ్యాక్ ఓపెన్ ఇచ్చేసి ఇలా స్కాలప్ హల్టర్ కాలర్ సూపర్ ఉందండి ఫిట్టింగ్ ఫినిషింగ్ అయితే. సో ఫ్రంట్ అనేది పాన్ షేప్ ఇచ్చేసామన్నమాట. హల్టర్ కాలర్ లో పాన్ షేప్ అనేది చాలా హైలైట్ అయింది కదండి. సో మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా ఎల్బో హ్యాండ్స్ అండి, అప్ పఫ్ స్లీవ్ ఇచ్చేసామన్నమాట. సో కలంకారీలో తీసుకున్నాము, చాలా మంచిగా అయితే వచ్చేసింది. సో అనదర్ ప్యాటర్న్ బ్లౌజ్ హల్టర్ కాలర్ అండి. ఇలా పాన్ షేప్ ఇచ్చేసామన్నమాట. ప్రిన్స్ కటింగ్ 3/4 హ్యాండ్స్ అయితే ప్రిఫర్ చేసేసారు. సో 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసాము. సో